BCN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి, రామ్ కుమార్ రెడ్డికి హామీ. గూడూరు జిల్లా అనేది ఒక ఊహా వార్త, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. కైకాల వీధిలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వినాయక స్వామికి నిత్య పూజలు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వాకాడ్లోని నేదురుమల్లి నివాసంలో వాకాడు, చిట్టమూరు, కోట మండలాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై ఉన్న నమ్మకంతో మండల కమిటీలో తమకు ప్రాధాన్యత కల్పించి నియమించడంతో హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వారు రామ్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డిని శాల్వాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీలో పదవులు పొందిన వారికి శాల్వా కప్పి అభినందించారు. అనంతరం మీడియా సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి పలు విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని దొంగ కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ఈ పార్టీని అణగదొక్కలేరు, కనుమరుగు చేయలేరు. అది ఈ కూటమి, మరీ ముఖ్యంగా తెలుగుదేశం యొక్క అవివేకం. మరీ ముఖ్యంగా నెల్లూరులో కొత్త కొత్త సంస్కృతులకు తెరలేపుతున్నారు. ఇదివరకు ఎప్పుడూ లేదు. తగు రీతిలో ప్రతిపక్షంలో ఉన్న మేమంతా ఏకంగా ఉండి తగు రీతిలో తిరిగి సమాధానం చెప్తున్నాం. మా నాయకులు, మా కార్యకర్తల్ని ప్రజల తరఫున పోరాడుతూ దొంగ కేసులు పెట్టినప్పుడు కోర్టుకు వెళ్లటం గాని, అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల తరఫున గొంతెత్తి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దానివల్ల ఫలితాలు కూడా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక పిల్లాడికి ఏంటి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్న ఈ ప్రభుత్వ హామీ సంవత్సరం కాలం ఎగ్గొడితే ప్రతిపక్షం నుంచి మేము ఎలుగెత్తి ప్రజల మాటగా ధర్నాలు చేసి రాష్ట్రం మొత్తం నిరసన కార్యక్రమం ద్వారా కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తూ తెలియజేసినప్పుడు ఫైనల్ గా ఈ కూటమి ప్రభుత్వం గదిలో వచ్చి ఆ పథకాన్ని అమలు చేసింది. అలాగే బస్సు అంటే ప్రతిపక్షంలో ఉండి మేము చేస్తున్న, అంటే వాళ్ళకి ప్రభుత్వానికి ఇది నానా యాగి అంటారు. వీలైన దగ్గరంతా తొక్కుతున్నారు. ఇష్యూని రేజ్ చేయాలంటే పర్మిషన్ ఇవ్వటం లేదు. అయినా శాంతియుతంగా మేము తెలియజేసిన ప్రజల మాటని వారికి విధి లేక ఈ ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
అయినా చాలా గాలికి వదిలేశారు. ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా సమయం అంత ఎక్కువ దూరంలో లేదు. 27లోనే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, మంచి ఆలోచనలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే నోరు తెరిచి మాట్లాడితే మళ్ళా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. రేపు ఎలక్షన్లో తిరుగులేని మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ఈ ప్రజలు నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా వాకాడు మండలంలో కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులందరూ కూడా ఇదివరకులాగే గట్టిగా పనిచేస్తూ మరీ నూతన ఉత్తేజంతో ఇంకా గట్టిగా ప్రజల తరఫున నిలబడతామని మరొకసారి మాటిస్తూ ప్రజా అభిప్రాయ సేకరణ జరగకుండానే గూడూరు జిల్లా అనేది ఒక ఊహావార్త అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు మాజీ చైర్మన్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి జిల్లా వాకాడు కేంద్రంలోని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నివాసంలో స్థానిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విషయంలో మాట మీద నిలబడిన దాఖలాలు లేవని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా వైకాపా నాయకులపై అక్రమ కేసులు పెట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కూటమి ప్రభుత్వ చర్యల్ని వైఎస్ఆర్సీపీ నాయకత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలే సరైన రీతిలో బుద్ధి చెబుతారని, ఆ సమయం వచ్చే రోజు కోసం వైకాపా ఎదురు చూస్తుందన్నారు. రాష్ట్రంలో వైకాపా నాయకుల మీద కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెడతారో పెట్టుకోండి, న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాకాడు మండల పార్టీ కార్యవర్గాన్ని నాయకులను ఆయన అభినందించారు. వైకాపా పార్టీ బలోపేతానికి ఇప్పటి నుండి కృషి చేయాలని కార్యవర్గ సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కొడవలూరు దామోదర్ రెడ్డి, వాకాడు మండల వైసీపీ పార్టీ కన్వీనర్ సుధాకర్ నాయుడు, మాజీ ఎంపీ దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ సిద్ధారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకట రమణయ్య, సర్పంచ్ వెంకటరత్నమ్మ, ఉప సర్పంచులు పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటరత్నం, నాయకులు నాగురెడ్డి, రవిశేఖర్ రెడ్డి, మారుబోయిన రత్నయ్య, నల్లారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీధర్, వాకటి రవికుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మనసులో అనుకుంటున్నారు. ఎందుకంటే నోరు తెరిచి మాట్లాడితే మళ్ళా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. రేపు ఎలక్షన్లో తిరుగులేని మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ఈ ప్రజలు నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా వాకాడు మండలంలో కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులందరూ కూడా ఇదివరకులాగే గట్టిగా పనిచేస్తూ మరీ నూతన ఉత్తేజంతో ఇంకా గట్టిగా ప్రజల తరఫున నిలబడతామని మరొకసారి మాటిస్తూ గూడూరు నియోజకవర్గం కేసులు పెట్టినప్పుడు కోర్టుకు వెళ్ళటం కానీ, అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల తరఫున గొంతెత్తి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దానివల్ల ఫలితాలు కూడా మీరు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక పిల్లాడికి ఏంటి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్న ఈ ప్రభుత్వ హామీ సంవత్సరం కాలం ఎగ్గొడితే ప్రతిపక్షం నుంచి మేము ఎలుగెత్తి ప్రజల మాటగా ధర్నాలు చేసి రాష్ట్రం మొత్తం నిరసన కార్యక్రమం ద్వారా కలెక్టర్లకి వినతి పత్రాలు చేసినప్పుడు ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వం గదిలో వచ్చి ఆ పథకాన్ని అమలు చేసింది. అలాగే బస్సు అంటే ప్రతిపక్షంలో ఉండి మేము చేస్తున్న అంటే వాళ్ళకి ప్రభుత్వానికి ఇది నానా యాగి అంటారు. వీలైన దగ్గరంతా తొక్కుతున్నారు.
ఇష్యూని రేజ్ చేయాలంటే పర్మిషన్ ఇవ్వటం లేదు. అయినా శాంతియుతంగా మేము తెలియజేసిన ప్రజల మాటని వారికి విధి లేక ఈ ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయినా చాలా గాలికి వదిలేశారు. ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా సమయం అంత ఎక్కువ దూరంలో లేదు. 27లోనే జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, మంచి యంత్రాంగం అంతా ఆయన నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో మరింత పార్టీని బలోపేతం చేసేదానికి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి గారి ఆధ్వర్యంలో మున్ముందు ప్రజల్లోకి వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను కుంభలో పెట్టినటువంటి పరిస్థితులను ప్రజలకు వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ మండలంలో బలోపేతం చేసేదానికి సుధాకర్ నాయుడు అండదండలుగా ప్రతి కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు ఒక నిజమైనటువంటి కార్యకర్తకు పార్టీ ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తున్నాం. అదేవిధంగా పార్టీ కార్యవర్గం అంతా కూడా ఈ పార్టీ కష్ట నష్టాలలో తోడుగా ఉన్నటువంటి ఒక జట్టు, ఈ జట్టు సమిష్టిగా పనిచేస్తుంది. మేమందరం వారికి తోడుగా ఉన్నామని చెప్పి మనం చేస్తూ సెలవు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాకాడు మండల శాఖ నూతన కార్యవర్గాన్ని పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించడం జరిగింది. ఈ కార్యవర్గంలో ముఖ్యంగా వాకాడు మండల కన్వీనర్గా సోదరుడు ఏనుగు సుధాకర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. పార్టీ పెద్దల ఆశీస్సులతో సుధాకర్ నాయుడు ఈ కుటుంబంలో చేరి నాకు తెలిసి 26 సంవత్సరాలు అవుతా ఉంది. 99లో మా వైపు వచ్చిన తర్వాత అనేక కష్టాలు నష్టాలు, అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ నాయకత్వాన్ని తోడుగా ఉంటూ పనిచేశాడు. ఆయన పార్టీలకు వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో బలోపేతానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఇది ఒక కార్యకర్తకు లభించినటువంటి సమున్నత గౌరవంగా కార్యకర్తలందరి తరఫున చాలా సగర్వంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా సుధాకర్ నాయుడులో ఒక ప్రధానమైనటువంటి ఒక లక్షణం, అనేక ఉడుదుడుకులు వస్తూ ఉంటాయి పార్టీల్లో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. చివరికి సహనంతో వ్యవహరించే నేనైనా ఎప్పుడైనా అసహనానికి గురైనటువంటి ఉదంతం ఉంటుంది. కానీ సుధాకర్ నాయుడిని నాకు 26 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఏనాడు చూడలేదు. అటువంటి ఒక మంచి వ్యక్తి నాయకత్వంలో ఈ పార్టీ ముందుకు పోవాలని ఆయన కూడా అంకిత భావంతో పనిచేసేటువంటి కార్యకర్త. ఈరోజు దాదాపు 28 మందితో వాకాడు మండల కమిటీని పార్టీ అధిష్టాన వర్గం నియమించింది. దీంట్లో అనేక సామాజిక సమీకరణలు, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని సామాజిక వర్గాల నుంచి, మహిళల నుంచి బాగా పనిచేసేటువంటి వ్యక్తులను ఒక జట్టుగా నియమించడం జరిగింది. ఇంకా వాకాడు మండలంలో అనేక మంది ఔత్సాహికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే అనేక మంది ఉన్నారు. అనుబంధ సంఘాలు, మండల అనుబంధ సంఘాల్లో కానివ్వండి, జిల్లా అనుబంధ సంఘాల్లో ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తకు పార్టీలో చోటు కల్పిస్తారు. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే అనుబంధ సంఘాలను కూడా నియమించడం జరుగుతుంది. కాబట్టి సుధాకర్ నాయుడు గారి నాయకత్వంలో మున్ముందు పనిచేసినటువంటి విధంగా ఒక జట్టుగా పనిచేస్తాం. వాకాడు మండలంలో ఉండేటువంటి వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాలను పురస్కరించుకొని తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని కాయకల వీధిలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాయకల వీధి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామికి నిత్య పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా లడ్డూ వేలం పాటలో గ్రామానికి చెందిన చీర రమేష్ అనే భక్తుడు 19 కేజీల లడ్డును 36,000 రూపాయలకు దక్కించుకోగా, స్వామివారికి భక్తులు చేయిన రజిత నాణ్యాన్ని 26,000 రూపాయలు సంగీతం వెంకటేశ్వర అనే భక్తుడు వేలంపాట ద్వారా దక్కించుకున్నారు. కోలాటాలు, పాటలు, ఆటల పోటీలు నిర్వహించారు. కైకల వీధిలోని చిన్నారులు పెద్దల సమక్షంలో భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్, పలు వేషధారణతో కార్యక్రమాలను చేపట్టి స్థానికులను అబ్బురపరిచారు.
शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये. అలాగే ఎవరుంటారు? స్నానానికి వెళ్ళొస్తాను, నువ్వు ఎవరిని రానికన్నా చూసుకో. అలాగే తల్లి. అయ్యో ఎవరో వస్తున్నారే, అమ్మ ఎవరిని లోపలికి రానివద్దని చెప్పిందే, ఇప్పుడు ఎలా? ఎవరండి మీరు? నాకే అనుమతి లేదా? నువ్వెవరు? ముందు మీరెవరో చెప్పండి. శివుడిని. ఓ అలాగా, నేను పార్వతి యొక్క తనయుడిని. నేను ఇందాకే చెప్పాను కదా. ఓ అలాగా, పార్వతి యొక్క పతి. అనుమతించును. నవ్వుతాడేంద్రా?
అదే ఆయిపీ కూడదా అంట సనాతన సాంప్రదాయాల గురించి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం కలిగించిన ఈ యూత్కి ధన్యవాదాలు. మరియు కార్యనిర్వాహక సిబ్బంది, కార్యనిర్వాహక బృందం అన్ని విధాల ఎవరికి ఏ విధంగా ఇచ్చేయాలనేదంటే ముందుగా వాళ్ళు తయారు చేసుకొని ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. కాబట్టి మరొక్కసారి వారికి నా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగజేసిన మీకందరికీ ధన్యవాదాలు. తిరుపతి జిల్లా పెళ్లాకూరులోని చాగడం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ లో ఏర్పాటు చేసిన అదనపు భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని, ప్రజలకు విద్యా వైద్యం అందించి వారిని ప్రయోజకులుగా తయారు చేయాల్సింది పోయి ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయని, నేను ఏదో ఒక రాజకీయ పార్టీ గురించి మాట్లాడలేదని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు ఉచిత పథకాలంటూ ప్రజల అభివృద్ధిని నీరుగారుస్తున్న ప్రభుత్వాలని ఆయన వ్యాఖ్యలు చేశారు. కులం కదా కాకులు దూరని కారడవిలు, చీమలు దూరని చిట్టడవిలు కూడా ఒక మంచి సుగంధపు పరిమళాలు వెదజల్లే గంధం. మన తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా మన జాతి గౌరవాన్ని, వారి యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఎప్పుడు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పాసం హేమంత్. శ్రీ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ను సందర్శించడం, వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకోవడం, ఈ పలు సేవా కార్యక్రమాలను ఒక దగ్గర నుంచే ప్రారంభించడం, వాటికి పూజా పురస్కార కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. సేవ కూడా కానీ తోడైతే అది మరింత వేగంగా ముందుకుంటుంది, అందరికీ కూడా చేరుకుంటుంది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో, ఇక్కడ చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిస్తుంది, ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇచ్చే అలవాటు మానుకోవాలి. పోటాపోటీని పడుతున్నారు, అది ఫ్రీ ఇది ఫ్రీ అని. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, చేపను పట్టేది నేర్పించు, చేపను ఫ్రీగా ఇవ్వద్దు. నువ్వు మధ్యాహ్నం మటగుడిసో కొరమేన ఇచ్చావనుకో, సాయంత్రం బొచ్చి ఇవ్వని అడుగుతాడు. బొచ్చు కావాలి, బొచ్చా వంజరమా, ఇది సహజం అది. అందుకని జనానికి సోంబేరితనం పెంచడం తప్పితే మరేం కూడా కాదు. కానీ విద్య, వైద్యము, నైపుణ్యం, అది విద్యలో భాగం. ఇలాంటివి ఫ్రీగా ఇవ్వాలి ప్రభుత్వాలు. అవి కానీ చేయగలిగితే ప్రభుత్వం అంతకు మించిన సేవ ఇంకోటి ఉండదు. అది వదిలిపెట్టి తాత్కాలికంగా ప్రజల డబ్బు, ప్రజలు కట్టే పన్ను డబ్బుల్ని మేము మీటర్ నొక్కితే మీ అకౌంట్లో పడుతుంది, మేము వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం, ఇవ్వడానికి ఉండాలి కదా ముందా. డబ్బులే లేకపోతే అప్పు తెచ్చి దివాళా తీసిన రాష్ట్రాలకి వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ విషయాన్ని అందరూ, నేను ఒక పార్టీని గురించో ఒక నాయకుని గురించో చెప్పడం, నేను రాజకీయాలు వదిలేశాను, కానీ ఈ విషయాలపైన వ్యాఖ్యానం చేస్తుంటాను. దయచేసి ప్రభుత్వాలు విద్య, వైద్యం పైన ఎక్కువ దృష్టి పెట్టాలా. ఆ తర్వాత వాళ్ళ అసలు పనులు ఉన్నాయి కదా, ప్రతి ఊరికి రోడ్డు వేయించాలా,
ప్రతి ఊరికి కరెంట్ వచ్చేట్టుగా చూడాలా, ప్రతి పొలానికి అక్కడ దాకా కరెంట్ కనెక్షన్ వచ్చేట్టుగా చూడాలా, అలాగే ప్రతి ఊరికి మంచినీరు వచ్చే అవకాశం చూడాలా, ప్రతి ఊరిలో స్కూల్ ఉంటే ఆ స్కూల్కి కాస్త బిల్డింగ్ ఉండేది చూడాలా, ఆ బిల్డింగ్ ఉండి స్కూల్ ఉంటే దాంట్లో మంచి పిల్లలు కూర్చున్నానికి భవనాలు ఉండాలా, ఆ ఉపాధ్యాయుల సంఖ్య ఎంతమంది అవసరమో అంతమంది ఉపాధ్యాయులు ఉన్నారా, లేదు చాలా దగ్గర కాలేజీలో కూడా లేరు. అలాగే వైద్యాలయాలు, డాక్టర్లు తగినంతమంది డాక్టర్లు ఉండాలా. వీటిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టడం దురదృష్టం. పోటాపోటీలుగా మేము ఉచితాలు ఇస్తాం అని గొప్పగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎంతవరకు ఆ రాష్ట్ర సంపద ఉందో దాన్ని ఈ ప్రాధాన్యతతో కూడుకున్న రంగాలకు పరిమితం చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. జనానికి శిక్షణ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళపై బతికే ప్రయత్నం వాళ్ళు చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి, రామ్ కుమార్ రెడ్డికి హామీ. గూడూరు జిల్లా అనేది ఒక ఊహా వార్త, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. కైకాల వీధిలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వినాయక స్వామికి నిత్య పూజలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.